హాయ్ వ్యూవర్స్! ఈ వీడియో ఓపెన్ చేసినందుకు చాలా చాలా థాంక్స్. నాకైతే ఎప్పటినుంచో అనిపించేది. అరే! స్టోరీ రైటింగ్ వ్లాగ్స్ చేస్తే ఎలా ఉంటుంది అని. అదేంటి స్టోరీ రైటింగ్ వ్లాగ్స్ అంటారా? నేను రాసే స్టోరీసు ఎలా రాస్తాను, అంటే ఎలా థింక్ చేస్తాము అనే దాని గురించి వీడియోస్ చేస్తుంటే ఎలా ఉంటుంది అని అనిపించింది. అంటే చాలామంది వంటలు, ట్రావెలింగ్సు అంటే చాలా రకాలు చేస్తుంటారు గదా! దీని మీద ఇంతవరకైతే ఎవరు చేయలేదు. నాకైతే ఎప్పటినుంచో చెయ్యాలి అని అనిపించింది. మళ్ళా స్టోరీ రైటింగ్ అంటే ఏదో ఇష్టం వచ్చిన స్టోరీ వీడియోస్ కోసం రాయడం అయితే ఉండదు. ఒక బుక్ రాస్తున్నాను ఇప్పుడైతే. బాక్సింగ్ స్టోరీ. ఆ బుక్ రాసి కంప్లీట్ చేశాక పబ్లిష్ చేయడం గూడా జరుగుతది. ఇప్పటి వరకైతే మనం 3 బుక్కులు పబ్లిష్ చేశాము. ఫస్ట్ బుక్ వచ్చేసి 'తను నాలోనే ఉంది.' ఇదొక లవ్ స్టోరీ. సెకండ్ బుక్ వచ్చేసి ఒక సైనికుడి వీర ప్రేమ గాథ. థర్డ్ బుక్ వచ్చేసి 'మై గర్ల్ ఫ్రెండ్ జీని.' ఇదైతే స్టోరీ కొత్తగా ఉంటది. అంటే నాకనిపించింది. ఇంగ చదివేతోళ్ళకి ఎట్టుంటదో మనం చెప్పలేం అది. సరే, మొత్తానికైతే ఈ 3 బుక్స్ రాయడం అయిపోయింది. కంప్లీట్ చేయడం అయిపోయింది. పబ్లిష్ చేయడం గూడా అయిపోయింది. ఏమంటే జనాలకు రీచ్ అవ్వడం ఒక్కటుంది బ్యాలెన్స్. రాయడం ఏముంది, రాయడం ఒక ఎత్తయితే, అది పబ్లిష్ చేయడం ఒక ఎత్తయితే, అది జనాల్లోకి తీసుకెళ్లడం ఇంకొక ఎత్తు. ఇప్పుడు నేను రాసే స్టోరీ గూడా ఏంటి అంటే బాక్సింగ్ థీమ్ గురించి. ఆహ్, ఇద్దరి బాక్సింగ్ థీమ్ గురించి. ఇది కరెక్ట్ ఇప్పుడే స్ట్రక్ అయితది. ఓకే. ఇదైతే నాకి 15 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఎప్పుడో నేను ఫస్ట్ బుక్ రాసేటప్పుడు ఈ స్టోరీ స్టార్ట్ జేసిన. కానీ అదేందో మధ్యలో ఈ స్టోరీ కంప్లీట్ చేయలేదు గానీ, మిగతా 2 బుక్కులు కంప్లీట్ అయిపోయినాయి. బాక్సింగ్. నేను ఫోన్ ఫోన్‌లో వాయిస్ ఓవర్ ఇస్తాను. అంటే టెక్స్ట్. నాకు రాయడానికి బద్ధకం అనమాట. బద్ధకం గాదు గానీ, అదేమైపోతదంటే రాస్తుంటే చదువుకుంటూ రాస్తామా, ఏం ఏం రాయాలన్నది ఇంక గుర్తుకు రాదు. ఈ లైన్ కంప్లీట్ చేసే లోపల ఇంకో లైన్ ఏం రాయాలన్నది గుర్తుకు రాదు. ఓకే. ఇప్పుడైతే చాప్టర్ 1, చాప్టర్ 2 అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. చాప్టర్ 15 గూడా. చాప్టర్ 15 దగ్గరకొచ్చేసి 2 నెలల గడువు. అది ఎందుకనేది బుక్ చదివితే అర్థమవుతుంది. ఈ రైటింగ్ బ్లాక్స్ ఎందుకు అంటే, మన బుక్ గురించి అందరికి తెలుస్తుంది అని. ఎందుకంటే, ఈ కాలంలో బుక్కులు చదివేవాళ్ళు గూడా చాలా అంటే చాలా తగ్గిపోయినారు. అలాగే మన స్టోరీ రైటింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, నాకు గూడా ఆడియన్స్ ఫీడ్ అదే చూసేవాళ్ళు ఇది బావుందా? ఇది బాలేదా? అంటే వాళ్ళకి నచ్చినట్టు రాస్తే ఇంకా బావుంటుంది గదా! అని ఒక ఆలోచనైతే వచ్చింది. దీంట్లో నేననుకుంటుందేంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఈ సీన్ పెడితే బావుంటుందా? అంటే మీ నుంచి గూడా ఇది బావుంటుంది, ఇది బావుండదు అని మీకు నచ్చినట్టు రాస్తే బావుంటుంది అని. అలాగైతే జనాల్లోకి తొందరగా మన స్టోరీస్ అనేవి రీచ్ అవుతదని నేననుకుంటున్నాను. ఆహ్, సరే, రీచ్ అయ్యేదుంటే ఎలాగైనా రీచ్ అయితది. ఓకే. ఇప్పటి వరకైతే మీరనుకోవచ్చు అదేంది స్టోరీ అంటే స్టోరీ రాయడానికి పేపర్ లేదు, పెన్ను లేదనుకుంటారా? నేను దీంట్లోనే రాసేస్తా. ఎందుకంటే బుక్‌లో రాసి, మళ్ళా దీంట్లో టైప్ జేసి, మళ్ళీ దాన్ని ఎడిటింగ్ జేసి, దాన్ని పబ్లిష్ చేసి, మళ్ళా చానా పెద్ద గద్ద ఉంది. అందుకనే డైరెక్ట్ నేను దీంట్లోనే రాసేస్తాను. కరెక్ట్ టైంకి గుర్తుకు రాదు. ఏం రాయాలా ఏమి అనేది. సరే, 15థ్ చాప్టరు ఆహ్, చెప్పడం మర్చిపోయినా. ఈ స్టోరీ థీమ్ దేని గురించి అనేది చెప్పలేదు గదా! ఈ స్టోరీ థీమ్ దేని గురించి అంటే మనకి టైటిల్‌లోనే అర్థమైపోతుంది బాక్సింగ్ అనేది. బాక్సింగ్. ఆహ్, ఇద్దరి ప్రాణ స్నేహితుల కథ.
నేను రాసింది నాకే గుర్తుకు లేదు. అట్టుంది. 'బాక్సింగ్' ఇద్దరి ప్రాణ స్నేహితుల కథ. థీమ్ ఏంటి అంటే హీరోకి ఫస్ట్ నుంచే విలన్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచే ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. హీరోకి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న అంటే చిన్నప్పటి నుంచి అసహ్యం. ఎందుకంటే వాళ్ళ నాన్న ఒక పెద్ద రౌడీ. కానీ వీడితో బానే ఉంటాడు. కానీ వీడి మనసులో ఏందంటే వీడు కూడా ఎప్పుడు వీళ్ళ నాన్న లెక్క మారతాడు అనైతే ఒక ఆలోచన ఉంటుంది. వీడు బాక్సింగ్ నేర్చుకుంటాడు. వీడి కోసం వీడు కూడా బాక్సింగ్ క్లాస్‌లో జాయిన్ అవుతాడు. అదే విలన్ కొడుకు. కొన్ని కారణాల వల్ల ఆహ్, అనుకున్నట్టుగానే వీడు విలన్‌గా మారతాడు. అయినా కూడా వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ అనేది కొనసాగుతుంటుంది. దాంట్లో అయితే ఏముండదు. కానీ విలన్ చేసే కొన్ని తప్పులు హీరోకి నచ్చవు. విలన్ చేసే కొన్ని తప్పులు హీరోకి నచ్చదు. ఆహ్, కానీ విలన్‌కి ఫస్ట్ నుంచి బాక్సింగ్ హీరో కోసం నేర్చుకుంటుంటాడు గదా! హీరో కోసం నేర్చుకునేది మధ్యలో వదిలిపెట్టేసుంటాడు. అంటే ఇట విలన్‌గా ఎళ్ళిపోయుంటాడు. తర్వాత మళ్ళీ బాక్సింగ్ ఎందుకు నేర్చుకుంటాడు? తనలో మార్పు ఎందుకు రావాలి అనుకుంటాడు? అసలు హీరోకి విలన్‌కి ఏం జరిగింది మధ్యలో? వాళ్ళెందుకు విడిపోయారు? ఎలా కలుస్తారు? అంటే నేనేం జేశానంటే, ఈ బుక్ 15 చాప్టర్స్ వరకు గదా! దీని ఎండింగ్ ఇలా ఉండాలి, అలా ఉండాలని నేను అస్సలేమనుకోలేదు. కానీ ఒకటైతే ఉంది. ఒక కాంపిటీషన్ జరుగుతది. దాంట్లో హీరో ఫ్రెండు ఫైనల్స్‌లో నిలబడతారు. అది ఎందుకు అనేది బుక్ చదివితే తెలుస్తది. అలా అని జెప్పేసి ఏదో ఇది సింపుల్ స్టోరీ అనుకోకండి. హీరో వెనకాల ఒక బ్యాక్ డ్రాప్ స్టోరీ ఉంటది. విలన్ వెనకాల ఒక బ్యాక్ డ్రాప్ స్టోరీ ఉంటది. నా ఈ చదువుతుంటే మనకైతే ఒక మంచి మాస్ మూవీ చూస్తున్న ఎక్స్‌పీరియన్స్ అయితే అనిపిస్తది. నిజం చెప్పాలంటే ఈ స్టోరీస్ నేను రాసుకునేటివి ఎట్లుంటాయంటే బుక్కు చదవడానికన్నా విజువల్‌గా చూడడానికి బావుంటది. కానీ మనకి ఆ టైం ఇంకా దగ్గరలో ఉందో, దూరంగా ఉందో మనకు తెలీదు. సరే ఓకే. ఆహ్, ఈ సోదంతా పక్కన పెట్టేస్తే నేను వాళ్ళిద్దరు కొట్లాడతారని చెప్పినా గదా! అది ఎక్కడనో లాస్ట్‌లో అనుకోకండి. ఇంటర్వెల్ అంటారు గదా! అట్లాంటిది మధ్యలో. సరే ఇది నేను ఎప్పుడో 2 నెలల కిందట కంప్లీట్ చేయాల్సిందే. కాదు 3 నెలల కిందట. ఓకే. 15థ్ చాప్టర్ కొంచెం చదివితే నాకు గూడా అర్థమైతది. నెక్స్ట్ ఏం రాయాలనేది. నాది ఎలా అంటే ఫ్లో రైటింగ్ అనమాట. ఫ్లో రైటింగ్ అంటే ఇప్పుడు ఏమనిపిస్తే అది రాసుకుంటూ వెళ్ళిపోవడమే. దానికి తగ్గట్టు తర్వాత డిజైన్ చేసుకునేది. అర్థమైతది. చెప్తా. మరుసటి రోజు తెల్లవారుజామున 4:30కు ఎప్పట్లాగే కోచ్ తెల్లవారుజామున అకాడమీకి వచ్చాడు. ఇది రఫ్‌గా రాసుకున్నాను గదా! అకాడమీ ముందర బండి పార్క్ చేస్తూ గేట్ ముందర మెట్లపై కూర్చున్న వెంకట్‌ని చూస్తూ, నిజంగా వీడిలో మార్పొచ్చిందా? బాక్సింగ్ నేర్చుకోవాలి అని ఎందుకనుకుంటున్నాడు? అయినా వీడిని నమ్మడం పాము కాటేయదు అనుకోవడం రెండూ మూర్ఖత్వమే. ఎందుకైనా మంచిది. వీడిని గమనిస్తూ ఉండాలి. అంటే కోచ్ అనుకుంటున్నాడు. అంటే అప్పుడే విలన్‌లో మార్పొచ్చేసింది అనుకుంటున్నాడు. అది ఎందుకు? మొత్తం చెప్తే కిక్కుండదింక. అయినా ఈ 2 నెలల లోపు కాదు. 2 రోజుల్లోపు నేను పెట్టే చిత్రహింసలకి వీడి అసలు రంగు బయటకొచ్చేస్తోంది. ఎందుకప్పుడే తొందర అనుకుంటూ, ఏంటి వెంకట్ చెప్పినట్టుగానే వచ్చేశావు? సార్ ఈ కీస్ తీసుకొని సరే, ఈ కీస్ తీసుకొని వెళ్లి డోర్ ఓపెన్ చెయి. అలాగే లోపల మొత్తం శుభ్రం చెయి. నీట్‌గా ఉండాలి. అది కూడా తొందరగా చెయి. ఎందుకంటే ఇంకాసేపట్లో స్టూడెంట్స్ వస్తారు. వెంకట్ క్షణం గూడా ఆలోచించకుండా కోచ్ చేతిలో ఉన్న తాళాలను తీసుకొని ఇంగొద్దులే. ఈడ నుంచి చెప్తే ఇంగ గుసగుసలాడుతున్నారు. అప్పుడే కోచ్ స్టూడెంట్స్ ముందుకొచ్చి ఒక స్టూడెంట్ తొందరగా వార్మప్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి అని చెప్పి ఆ స్టూడెంట్స్‌లో నుంచి ముగ్గురిని పిలిచాడు. వెళ్లి మీ చేతికి గ్లౌస్ ఏసుకోండి అని చెప్పి వెంకట్ వైపు చూసి వెంకట్‌ని పిలిచాడు. ఓకే. ఇక్కడి నుంచి హ్మ్. నేనెలా రాస్తా అంటే టైప్ గూడా జేయను. టిక్ టిక్ అని జెప్తా. అది టెక్స్ట్ వచ్చేస్తదాడ. వాయిస్ టెక్స్ట్ ఎందుకంటే టైప్ జేసే లోపల నాకు మైండ్‌లో నుంచి ఎళ్ళిపోతది. చేతికి గ్లౌస్ ఏసుకోండి అని చెప్పి వెంకట్ వైపు చూసి వెంకట్‌ని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే
వాళ్ళలో మార్పొచ్చిందో లేదో తెలుసుకోవడానికి. ఇప్పుడు కొంతమందనుకుంటారు, మీరిలా స్టోరీ బయటికి చెప్తే బుక్ చదవడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తారు అని. అది గూడా కరెక్టే. కానీ ఇక్కడ ఇంతసేపు నిలబడి స్టోరీ ముక్కలుగా విని అంత ఓపిక ఎవరికుండదు. అంటే అంత క్లియర్‌గా గూడా నేనేం జెప్పను. ఓకే. గ్లౌసేసుకోండి అని చెప్పి వెంకట్ వైపు చూసి వెంకట్‌ని పిలిచాడు. ఆహ్, కోచ్ వచ్చి కాదు. వెంకట్ చాలామంది అనుకుంటారు గానీ స్టోరీస్ రాయడం ఈజీ అని. ఒక్కొక్క సీన్ ఆలోచించే లోపల తలకిందులైపోతది. అని చెప్పి ఆ స్టూడెంట్స్‌లో నుంచి ముగ్గురిని పిలిచాడు. వెళ్లి మీ చేతికి గ్లౌస్ ఏసుకోండి అని చెప్పి వెంకట్ వైపు చూసి వెంకట్‌ని పిలిచాడు. వెంకట్ కోచ్ ముందుకొచ్చి నిలబడ్డాడు. కోచ్ ముందుకొచ్చి నిలబడ్డాడు. ఎందుకు? అప్పుడు కోచ్ వెంకట్ వైపు చూసి అప్పుడు కోచ్ వెంకట్ హ్మ్. వీళ్ళతో నువ్వు కాసేపు ప్రాక్టీస్ చేత్తూ వెంకట్ హుహు. కాదు. చూసి వీళ్ళు నీతో కాసేపు ప్రాక్టీస్ చేస్తారు అని చెప్తాడు కోచ్. తర్వాత మనం ఎడిటింగ్ చేసుకునేదుంటది మళ్ళీ. ప్రాక్టీస్ చేస్తారు అని చెప్తాడు. ఎందుకంటే వాడి వాడిని పంచింగ్ బ్యాగ్ లెక్క మధ్యలో నిలబెట్టి ఫటా కొట్టేస్తాడు. అప్పుడు కోచ్ వెంకట్ వైపు చూసి, "వీళ్ళు నీతో కాసేపు ప్రాక్టీస్ చేస్తారు" అని చెప్తాడు కోచ్. వెంకట్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా వాళ్ళ మధ్యలో నిలబడతాడు. వెంకట్ చుట్టూ ఆ ముగ్గురు నిలబడి కోచ్ వైపు చూస్తారు. వెంకట్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా వాళ్ళ మధ్యలో నిలబడతాడు. వెంకట్ చుట్టూ ఆ ముగ్గురు నిలబడి కోచ్ వైపు చూస్తారు. కోచ్ వెంకట్ వైపు చూసి కోచ్ వెంకట్ వైపు చూసి హ్మ్. కోచ్ వెంకట్ వైపు చూసి, సరే వెంకట్ వైపు చూసినాడు. ఏం చెప్పినోడా? హ్మ్. కోచ్ వెంకట్ వైపు చూసి, ఏం రాయాలి అని ఆలోచన గాదు. ఆ పదాలని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచన అంతే. వెంకట్ చుట్టూ ఆ ముగ్గురు నిలబడి కోచ్ వైపు చూస్తారు. కోచ్ వెంకట్ వైపు చూసి హుహు. అప్పుడు కోచ్ వెంకట్ వైపు చూసి, "నేను నీలో ఎంత స్టామినా ఉందో చూడాలి అనుకుంటున్నాను వెంకట్. ఇప్పుడు వాళ్ళు పంచింగ్ బ్యాగ్ మీద ఎలాగైతే ప్రాక్టీస్ చేస్తారో, నీ మీద కూడా అలానే ప్రాక్టీస్ చేస్తారు. కానీ నువ్వు డిఫెండ్ చేసుకోకూడదు. అలా అని చెప్పేసి వాళ్ళని తిరిగి కొట్టకూడదు. నువ్విప్పుడు ఎలాగైతే నిలబడి ఉన్నావో అలానే నిలబడి ఉండాలి. ఒక్క అడుగు కదిలినా
వద్దొద్దు. స్టామినా ఎంత ఉందో చూడాలి అనుకుంటున్నాను. వెంకట్, ఇప్పుడు వాళ్ళు పంచింగ్ బ్యాగ్ మీద ఎలాగైతే ప్రాక్టీస్ చేస్తారో, నీ మీద కూడా అలాగే ప్రాక్టీస్ చేస్తారు. కానీ నువ్వు డిఫెండ్ చేసుకోకూడదు అనుకుంటే, టిఫిన్ చేయకూడదు అని పడింది. అలా అని చెప్పేసి వాళ్ళని తిరిగి కొట్టకూడదు. నువ్విప్పుడు ఎలాగైతే నిలబడి ఉన్నావో అలాగే నిలబడి ఉండాలి. నీకు ఓకే అనుకుంటే నిలబడొచ్చు. లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని కోచ్ చెప్తాడు. హ్మ్. ఎలాగైతే నిలబడి ఉన్నావో అలాగే నిలబడి ఉండాలి. నీకు నీ స్టామినా మీద నమ్మకం ఉంటే నిలబడు. లేదంటే నీకు చేత కాదు అని ఒప్పుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. హ్మ్. నీకు నీ స్టామినా మీద నమ్మకం ఉంటే నిలబడు. లేదా నీకు చేత కాకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నాకెలాంటి అభ్యంతరం అయితే లేదు. ఇక్కడ మళ్ళీ మనం కోచ్ చెప్పాడు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఒత్తి పలకాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే ఆల్రెడీ ఆ పదాలు ఆడ కోచ్ ఏం చెప్తున్నాడు? ఆ ముగ్గురు నిలబడి కోచ్ వైపు చూస్తున్నారు. కోచ్ వెంకట్ వైపు చూసి ఇంగ అప్పుడు అర్థమైపోతది గదా! ఇదంతా వెంకట్ వెంకట్‌తో కోచ్ చెప్తున్నాడు అనేది మనకు అర్థమైపోతది. మళ్ళీ లాస్ట్‌లో అభ్యంతరం అయితే లేదు అని కోచ్ చెప్పాడు వెంకట్‌తోని. అదంతా అవసరం లేదు. కొంతమందికి అర్థం గాదు. కొంతమందికి ఆటోమేటిక్‌గా అర్థమైపోతది. నేనిక్కడ స్టోరీ అంటే మనమేం మొత్తం స్టోరీ రాయము. కొన్ని సీన్స్ మాత్రమే. ఎందుకంటే మొత్తం స్టోరీ రాస్తే ఇంగ ఇక్కడనే మొత్తం చూస్తే ఇంగ బుక్స్ కొనడానికి లేదంటే అంటే ఆహ్, వేరే దాంట్లోకైనా గానీ ఇంట్రెస్ట్ చూపించరింగ. అయినా మనకిక్కడ ఒక సీను, 2 సీన్‌లు రాసుకునే లోపలనే ఇంత లెంత్ అయిపోతది. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వెంకట్ కోచ్ వైపు చూసి, ఇక్కడ వెంకట్ ఈ కోచ్‌తో ఏమన్నా మాట్లాడితే బాగుంటుందా? లేదంటే మౌనంగా ఉంటే బాగుంటుందా? లేదంటే ఏదైనా ఒక డైలాగ్ ఇసురితే బాగుంటుందా? వెంకట్ కోచ్ వైపు చూసి, "నేను నిలబడతాను సార్." అది సింపుల్‌గా అయిపోతది. "నేను నిలబడతాను సార్." అది సింపుల్‌గా అయిపోతది. ఏమి మాట్లాడకుండా వెంకట్ వాళ్ళ వైపు చూసి, "మొదలుపెట్టండి" అన్నట్టుగా సైగ చేశాడు. హ్మ్. కోచ్ చెప్పిన మాటలకి వెంకట్ ఏం సమాధానం చెప్పకుండా ఆ ముగ్గురు వైపు చూసి, "నేను రెడీగా ఉన్నాను" అని చెప్పాడు. ఆ మాటలు విని ఖతతో వతతో కోచ్ చెప్పిన మాటలకి వెంకట్ ఏం సమాధానం చెప్పకుండా ఆ ముగ్గురు వైపు చూసి నేను రెడీగా ఉన్నాను అని చెప్పాడు. ఆ మాటలకి వెంకట్ చెప్పిన మాస్ వెంకట్ చెప్పిన మాటలకి కోచ్ హుహు. వెంకట్ చెప్పిన మాటలకి కోచ్ ఆశ్చర్యపోయాడు. వెంకట్ చెప్పిన మాటలు విని కోచ్ హుహు. ఎందుకంటే సింపుల్‌గా స్టార్ట్ చేసేస్తే బావుండదు వాళ్ళ ఫైటింగు. వెంకట్ చెప్పిన మాటలు విని కోచ్ ఆశ్చర్యపోయాడు. హ్మ్. కోచ్ గూడా ఆ ముగ్గురు వైపు చూసి మొదలుపెట్టండి అని సైగ చేశాడు. కొడతారింక డిషాం, 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 డిషామని. ఓకే. పట 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 కొట్టుడే ఇంగ. తగ్గేది లేదు. ఎనకల కడుగేసేది లేదింగ. హుహుహుహుహు.
ఓకే. సైగ చేశాడు. ఆ ముగ్గురు వెంకట్ మీద పంచెస్ విసరడానికి సిద్ధంగా ఉన్నారు. హుహు. ఆ ముగ్గురు వెంటనే వెంకట్ మీదకి పంచెస్ విసరడం స్టార్ట్ చేశారు. వెంటనే వెంకట్ మీదకు పంచెస్ విసరడం స్టార్ట్ చేశారు. వెంటనే వెంకట్ మీదకు పంచెస్ విసరడం స్టార్ట్ చేశాడు అంటే పని సే పని చేసే చూసన పంచెస్ విసరడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఒక ఎమోషనల్‌ది రాద్దాం అనుకుంటున్నాను. ఆ! ఆ ఎమోషనల్‌ది గూడా ఇక్కడనే చెప్పేస్తే కిక్ ఉండదు. ఓకే. మళ్ళీ ఇంకో 2 సీన్‌లు మళ్ళీ రాద్దాం. ఇప్పటికైతే ఇది కంప్లీట్ చేసేయాలి. పంచెస్ విసరడం స్టార్ట్ చేశారు గదా! తర్వాత 2 సీన్‌లు మళ్ళీ రాద్దాం. ఇది స్టోరీ అయిపోయి మళ్ళీ దీన్ని ఎడిటింగ్ జేసి ఇలా బుక్‌గా పబ్లిష్ చేయాలి. నేను బుక్ పబ్లిష్ చేసినప్పుడు క్వాలిటీ ఎలా ఉంటుందో ఏమో అని జెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను గానీ, క్వాలిటీ అయితే చాలా బాగొచ్చింది. ఇప్పుడు ఈ బాక్సింగ్ స్టోరీ అయితే ఒక హోప్ అయితే ఉంది. జనాల్లోకి మంచి రీచ్ వస్తుంది అని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాను. ఇది గూడా అలానే ఎక్స్‌పెక్ట్ జేసినా తను నాలోనే ఉంది. ఓకే. పర్లేదు. ఇప్పుడు ఈ స్టోరీ రైటింగ్ ద్వారా అయినా మనం మన ఆలోచనలు, మన మాటలు జనాలకి రీచ్ అవ్వాలి. అవుతదని అనుకుంటున్నాను. సరే చూద్దాం. మళ్ళీ ఇంకొన్ని సీన్స్‌తోని మళ్ళీ రాయడం స్టార్ట్ జేద్దాం. ఆహ్, అంటే స్టోరీ మొత్తం మళ్ళీ రాయను. స్టోరీ మొత్తం రాసేస్తే ఇంట్రెస్ట్ పోతది. కొన్ని కొన్ని సీన్స్ మాత్రమే. మళ్ళీ ఇంకో వీడియో రేపొస్తుంది. మిగతా సీన్సో లేదంటే వేరే సీన్సో మళ్ళీ రేపు రాద్దాం.